వెల్కమ్ టు సిటీ న్యూస్। ఈ వార్తలు మీకు సమర్పిస్తున్నవారు ఆర్టీసీ బస్ స్టాండ్ ఎదురుగా శివశంకర్ హాస్పిటల్ ప్రక్కన జంగారెడ్డిగూడెం। నా పేరు పావని। ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు। పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటు హక్కు వినియోగించుకున్న అధికారులు, ఉద్యోగులు ప్రతి ఒక్కరూ ఓటు హక్కును వినియోగించుకోవాలని సూచించిన రిటర్నింగ్ అధికారి అద్దయ్య। పేదలను లక్షాధికారులుగా చేసిన నాయకుడు సీఎం జగన్। ఎన్నికల ప్రచారంలో మున్సిపల్ చైర్పర్సన్ బత్తిన నాగలక్ష్మి స్పష్టం। రాబోయే రోజుల్లో ప్రజలు ఎన్డీఏ కూటమి అభ్యర్థులను గెలిపించాలి। ఎన్నికల ప్రచారంలో నాయకులు విజ్ఞప్తి। రైతు భరోసా కేంద్రాల ద్వారా ధాన్యం కొనుగోలు ప్రక్రియను రైతులు సద్వినియోగం చేసుకోవాలి। తహసీల్దార్ శ్రీవజోజీ సూచన। వర్కింగ్ ప్లేస్ లో పోస్టల్ బ్యాలెట్ వినియోగించుకునే అవకాశం కల్పించినందుకు కృతజ్ఞతలు అని జంగారెడ్డిగూడెం ఆర్డీఓ చింతలపూడి ఎన్నికల అధికారి కె అద్దయ్య కోరారు। చింతలపూడి నియోజకవర్గానికి సంబంధించి పోస్టల్ బ్యాలెట్ ప్రక్రియను చింతలపూడిలో నిర్వహించారు। ఆర్డీఓ అద్దయ్య, డీఎస్పీ రవిచంద్రతో పాటు ఉద్యోగులు వారి పోస్టల్ బ్యాలెట్లను వినియోగించుకున్నారు। ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు జిల్లాలో పోస్టల్ బ్యాలెట్ వినియోగించుకునేందుకు ఈ నెల 4, 5 తేదీలు కేటాయించారని అన్నారు। ఈ 2 రోజుల్లో పోస్టల్ బ్యాలెట్ వేయని వారు 7వ తేదీన జిల్లా స్థాయిలో ఏర్పాటు చేసే పోలింగ్ కేంద్రాల్లో వారి ఓటు హక్కును వినియోగించుకోవాలని చెప్పారు। ప్రతి ఒక్కరూ ఓటు హక్కును సద్వినియోగం చేసుకోవాలని సూచించారు। మనం ఫెసిలిటేషన్ సెంటర్ ఓటర్ ఎవరైతే పోలింగ్ డ్యూటీ పట్టిన వాళ్ళందరూ కూడా మన చింతలపూడి కాన్స్టిట్యూన్సీలో ఫెసిలిటేషన్ సెంటర్ 4, 5 తారీఖున ఏర్పాటు చేయడం జరిగింది। నిన్న ఏర్పాటు చేసిన ఫెసిలిటేషన్ సెంటర్ ఈరోజు కూడా ఓట్ కాస్టింగ్ అనేది మనకి నిన్న 50% కాస్ట్ చేసుకోవడం జరిగింది। అదేవిధంగా రిమైనింగ్ బ్యాలెన్స్ ఈరోజు 50% అవుతుందని చెప్పేసి ఎక్స్పెక్ట్ చేస్తున్నాము। ఈ రోజుకి 11 గంటలకల్లా లెఫ్ట్ ఓవర్ మనకి 1000 ఉంటే 277 మంది ఓటు కాస్ట్ చేసుకోవడం 11 అదేవిధంగా ఈవినింగ్ 6 వరకు ఉంది కాబట్టి 100% కంప్లీట్ చేస్తామని చెప్పేసి ఆశిస్తా ఉన్నాను। మన వర్కింగ్ కాన్స్టిట్యున్సీలో ఓటు వేసుకోవాలనే కాన్సెప్ట్ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా కల్పించడం చాలా సంతోషకరమైన విషయం। ఎందుకంటే మనం ఇక్కడ పనిచేస్తున్నాము, మనం ఎక్కడో బయట ఎక్కడో మనం ఒరిజినల్గా మన నేటివ్ డిస్ట్రిక్ట్, నేటివ్ ప్లేస్, నేటివ్ కాన్స్టిట్యున్సీ ఎక్కడో వేరే చోట ఎక్కడ ఉంటుంది, అక్కడికి వెళ్ళి మనం ఓటు వేయడానికి మనకు అవకాశం ఉండదు। కాబట్టి మనకి ఈ వర్కింగ్ కాన్స్టిట్యున్సీలోనే ఓటు కల్పించిన ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకి ధన్యవాదాలు తెలియజేయాలి। ఎందుకంటే ఈ ఫెసిలిటేషన్ సెంటర్ కాన్స్టిట్యున్సీ లెవెల్లో మన జిల్లాలో 4, 5 తారీఖుల్లో కల్పించడం జరిగింది। ఈ 4, 5 తారీఖుల్లో ఏదైనా మిస్ అయినవి అంటే ఇప్పుడు కొంత కన్ఫ్యూజన్ తోటి ఎక్కడ వాళ్ళ ఓటు ఎక్కడ కాస్ట్ చేసుకోవాలనే కన్ఫ్యూజన్ తోటి ఎవరన్నా ఒకళ్ళు ఇద్దరు ఏదన్నా మిగిలి ఉన్నా కూడా వాళ్ళు 7వ తారీఖున గౌరవ జిల్లా కలెక్టర్ గారు జిల్లా లెవెల్లో ఫెసిలిటేషన్ సెంటర్ ఏర్పాటు చేశారు। ఎవరైనా ఈ 2 రోజుల్లో చేసుకోలేని వాళ్ళు ఎవరైనా మిగిలి ఉంటే ఆ రోజు జిల్లా స్థాయిలో ఏర్పాటు చేసిన ఫెసిలిటేషన్ సెంటర్ కలెక్టరేట్లో వినియోగించుకోవచ్చు। ఈరోజు మనకి చింతలపూడిలో పోస్టల్ బ్యాలెట్ కార్యక్రమంలో నా యొక్క విలువైన ఓటుని కాస్టింగ్ చేయడం అయింది। అలాగే ప్రతి ఒక్కరు కూడా తమ యొక్క ఓటు విలువ తెలుసుకొని దాన్ని వృధా చేయకుండా తప్పనిసరిగా ఎన్ని పనులు ఉన్నప్పటికీ కూడా టైం చూసుకొని వచ్చి ఓటు వేయవలసిందిగా ఓటర్లందరికీ కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను। అలాగే 13వ తారీఖు జనరల్ ఓటింగ్లో కూడా ప్రజలందరూ కూడా తమ యొక్క విలువైన ఓటుని వినియోగించుకొని తమకు మంచి నాయకుడిని, మంచి ప్రభుత్వాన్ని ఎన్నుకోవాల్సిందిగా ఓటర్స్ అందరినీ కూడా కోరుకుంటాం। పేదలను లక్షాధికారులుగా చేసిన సీఎం జగన్ ను మరలా సీఎం చేసుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందని మున్సిపల్ చైర్పర్సన్ బత్తిన నాగలక్ష్మి కోరారు। జంగారెడ్డిగూడెం పట్టణంలోని 26వ వార్డులో వైఎస్ఆర్సీపీ ఎన్నికల ప్రచారం నిర్వహించారు। దీనిలో భాగంగా నాయకులు గడప గడపకు వెళ్లి గత 5 సంవత్సరాలుగా వైఎస్ఆర్సీపీ పాలనను గుర్తు చేశారు। అదేవిధంగా ఎన్నికల మేనిఫెస్టోను వివరించారు। ఈ సందర్భంగా మున్సిపల్ వైస్ చైర్మన్ ముప్పిడి వీరాంజనేయులు, వైఎస్ఆర్సీపీ పట్టణ అధ్యక్షులు చిటికల అచ్యుతరామయ్యలతో కలిసి చైర్పర్సన్ మీడియాతో మాట్లాడారు। ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రజల వద్దకు వెళ్తుంటే తమకు అపూర్వ స్వాగతం పలుకుతున్నారని అన్నారు। సీఎం జగన్ పాలన పట్ల ప్రజలు సంతృప్తి వ్యక్తం చేస్తున్నారని
ఇదే నిదర్శనమని అన్నారు. రాబోయే ఎన్నికలలో ప్రజలు వారి 2 ఓట్లను ఫ్యాన్ గుర్తుపై వేసి ఎంపీగా కారుమూరి సునీల్ ను, ఎమ్మెల్యేగా ఖమ్మం విజయరాజును గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో నాయకులు బీవీఆర్ చౌదరి, మండవల్లి విజయసారథి, కాసర తులసిరెడ్డి, ముప్పిడి శ్రీనివాస్, మేడవరపు విద్యాసాగర్, బత్తెన చిన్న, వీరవల్లి సోమేశ్వరరావు, షేక్ హీరా, హకీం తదితరులు పాల్గొన్నారు. జై జగన్, జై జై జగన్. అందరికీ నమస్కారం అండి. మన జంగారెడ్డిగూడెం పట్టణంలోని 26వ వార్డులోని అచ్చిరాజు గారి వార్డులోని గడప గడప అనే ప్రోగ్రాం చేస్తున్నామండి. ప్రతి ఒక్కరు కూడాను మీరు రావక్కర్లేదమ్మా, జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన పథకాలు చాలా బాగున్నాయి, అమ్మఒడి కానీ చెయ్యొత కానీ ఇలాంటి పథకాలు ఎన్నో ఇస్తున్నారు కానీ ప్రతి ఒక్కరు కూడా చెప్తున్నారు, హారతులతో పడుతున్నారు జగన్మోహన్ రెడ్డి గారిని. మాటిస్తే మడం తిప్పని ఎత్తే ఎవరైనా ఉన్నారంటే మన జగన్మోహన్ రెడ్డి గారే. పేదోళ్ళని లక్షాధికారులను చేసిన ఘనత కూడా మన జగన్మోహన్ రెడ్డి గారిదే. మళ్ళీ మన జగన్మోహన్ రెడ్డి గారు వస్తారని కోరుకుంటున్నాను నేను. ఈరోజు 26వ వార్డులో ఇంటింటికి ఎన్నికల ప్రచారం నిర్వహిస్తూ ఉన్నాం. మన చిటికల అచ్యుతరామయ్య గారి వార్డులో గడప గడపకు వెళ్ళి జగనన్న ప్రభుత్వ సంక్షేమ పథకాలన్నీ వివరిస్తూ ఓటు అడుగుతూ ఉన్నాం. ప్రజలందరూ కూడా జగనన్నకే ఓటేస్తాం, ఎందుకంటే ఈ రాష్ట్రంలో ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా జగన్ చేస్తున్నాడని చెప్పారు. మరి ఒకటే చెప్తున్నారు, ప్రతి ఇంటి కూడా మేము ప్రతి కార్యక్రమాన్ని, సంక్షేమ పథకాన్ని కూడా, అమ్మఒడి కానీ, ఆసరా కానీ, చేయూత కానీ, జగన్మోహన్ రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి మా పిల్లలు చదువులు చదవడం కానీ, స్కూల్ రూపురేఖలు మార్చడం కానీ ప్రతి ఒక్కటి కూడా చాలా అద్భుతంగా ఉన్నాయి. ఈ రోజున కార్పొరేట్ స్థాయి మించి ఈ రోజు స్కూల్స్ ఈ రోజున చాలా బాగున్నాయని చెప్తున్నారు. సంక్షేమ పథకాలు కూడా మేము ప్రతి ఒక్క లబ్ధి పొందాము. మరలా కూడా మేము జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేసుకుంటామని చెప్పి మరి ప్రతి ఒక్కరు కూడా ఏకకంఠంతో మరి ఎంత చిరునవ్వుతో స్వాగతం పలికి మాకు మరి అభినందనలు. రాబోయే ఎన్నికలలో ఎన్డీఏ కూటమికి అండగా నిలుస్తామని ప్రజలు చెబుతున్నారని పలువురు నాయకులు తెలిపారు. జంగారెడ్డిగూడెం పట్టణంలోని 4వ వార్డులో ఎన్డీఏ కూటమి పార్టీల ఎన్నికల ప్రచారం ఆదివారం నిర్వహించారు. ఈ ప్రచారంలో భాగంగా నాయకులు గడప గడపకు వెళ్లి ఉమ్మడి మేనిఫెస్టోను వివరిస్తూ ఓట్లను అభ్యర్థించారు. ఈ సందర్భంగా జనసేన చింతలపూడి నియోజకవర్గ ఇన్ఛార్జ్ మేకా ఐశ్వర్య, టీడీపీ చింతలపూడి నియోజకవర్గ మీడియా కోఆర్డినేటర్ చెరుకూరు శ్రీధర్ మాట్లాడుతూ ఎన్నికల ప్రచారంలో భాగంగా గడప గడపకు వెళుతుంటే ప్రజలు తమకు బ్రహ్మరథం పడుతున్నారని తెలిపారు. మే 13వ తేదీన జరిగే ఎన్నికలలో ఏలూరు ఎంపీగా పుట్ట మహేష్ ను, చింతలపూడి ఎమ్మెల్యేగా సొంగ రోషన్ కుమార్ ను భారీ మెజారిటీతో గెలిపిస్తామని తెలుపుతున్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కౌన్సిలర్లు వలవల తాతాజీ, కరటూరి రమాదేవి, తెలగారపు జ్యోతి, నాయకులు మండవ లక్ష్మణరావు, షేక్ పీరు, మాడ రామ్మోహన్ రావు, పెనుమర్తి రామ్ కుమార్, గుమ్మడి ప్రసాద్, దెందుకూరు రాజీ, ఉక్కొత్తి సీతారాం, షేక్ యాకూబ్ తదితరులు పాల్గొన్నారు. రైతు భరోసా కింద సంవత్సరానికి 20,000 రూపాయలు రావాలి. సైకిల్ గుర్తుకే మన ఓట్లు, సైకిల్ గుర్తుకే మన ఓట్లు. మీ గురించి మరి అందరూ ఆలోచించి సైకిల్ గుర్తుకే మన ఓట్లు. ఒక విజ్ఞప్తి మీకు, సైకిల్ ఉంటుంది, రాజధాని రాష్ట్రం అయిపోయింది. తెలుగుదేశం, తెలుగుదేశం. ఈరోజు జనసేన, బీజేపీ, తెలుగుదేశం, ఎంఆర్పిఎస్ కు సంబంధించినటువంటి అందరు కలిపి రేపు మే 13వ తారీఖు జరిగేటటువంటి జనరల్ ఎన్నికలలో చింతలపూడి నియోజకవర్గ ఉమ్మడి అసెంబ్లీ అభ్యర్థి శ్రీ సొంగ రోషన్ కుమార్ గారికి, ఏలూరు పార్లమెంట్ ఉమ్మడి అభ్యర్థి శ్రీ పుట్ట మహేష్ యాదవ్ గారికి వారి ఇద్దరు విజయాన్ని కాంక్షిస్తూ ఈ రోజు 4వ వార్డులో జనసేన వీర మహిళలు, తెలుగుదేశం మహిళా విభాగం, అలాగే జనసేన, తెలుగుదేశం, బీజేపీ కార్యకర్తలు, నాయకులు అందరూ కూడా విజయాన్ని కాంక్షిస్తూ 4వ వార్డులో
ఈ రోజు ప్రచారం చేయబోతా ఉన్నారు. ప్రతి ఇంటికి తిరిగి ప్రతి ఓటర్ ను కలిసి ఉమ్మడి మేనిఫెస్టోలోని ముఖ్య పథకాలన్నీ కూడా వివరించడం జరుగుతా ఉంది. దానికి ప్రజలు మంచి స్పందన చూపిస్తూ మేము ఎట్టి పరిస్థితుల్లో ఉమ్మడి అభ్యర్థి అయినటువంటి సొంగ రోషన్ కుమార్ గారికి అలాగే ఎంపీ అభ్యర్థి పుట్ట మహేష్ యాదవ్ గారికి సైకిల్ గుర్తుపై ఓటు వేసి గెలిపిస్తామని స్వచ్ఛందంగా ఓటర్లే మా దగ్గరకు వచ్చి చెప్పే పరిస్థితి ఉంది. ఎట్టి పరిస్థితుల్లో తెలుగుదేశానికి, జనసేనకి, బీజేపీకి అండగా ఉంటాము అని వాళ్లే మా దగ్గరకు వచ్చి స్వచ్ఛందంగా హామీ ఇవ్వడం జరుగుతుంది. రైతు భరోసా కేంద్రాల ద్వారా ధాన్యం కొనుగోలు ప్రారంభమైందని, కావున అందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని జంగారెడ్డిగూడెం తహసీల్దార్ కె శ్రీవజోజి తెలిపారు. జంగారెడ్డిగూడెం తహసీల్దార్ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ ధాన్యం కొనుగోలు కేంద్రాల పనితీరుపై ఎన్నికల చెక్పోస్ట్ వద్ద జరుగుతున్న తనిఖీల గురించి వివరించారు. అదేవిధంగా వేసవి ఉష్ణోగ్రతలు పెరుగుతున్న నేపథ్యంలో ప్రజలు తగు జాగ్రత్తలు వహించాలని సూచించారు. ప్యాడీ ప్రొక్యూర్మెంట్ కూడా ఆర్బీకే ద్వారా మన టెక్నికల్ అసిస్టెంట్ ఉంటారు. మీరు ధాన్యం క్రాప్ కోయంగానే అతని దగ్గరకు వచ్చి ఇంటిమేషన్ ఇస్తే కొంత ప్యాడీని పట్టుకొచ్చి ఇస్తే శాంపిల్ టెస్ట్ చేసి వాళ్ళు ఆర్బీకే ద్వారా రైస్ మిల్క్ తరలిస్తారు. ప్రభుత్వం రేటు నిర్ణయించి ఆ రేటు ప్రకారం మీ అకౌంట్లో ట్రాన్స్ఫర్ చేస్తారు. మీరు గన్నీస్ కూడా ఆర్బీకేలో ఇస్తున్నారు కాబట్టి మీరు ఆ యొక్క అవకాశాన్ని వినియోగించుకోవాలి. మీ దగ్గరే ఉన్న పాత గన్నీస్ ఉన్నా కూడా అది రిటర్న్ చేసేసి వారి ఆర్బీకేలో ద్వారా మీరు ధాన్యాన్ని కొనుగోలు చేసుకోవాల్సిందిగా ప్రజలందరికీ ఇందు మూలంగా తెలియపరచుకోవడం జరుగుతుంది. చెక్ పోస్టుల దగ్గర కూడా మన చెక్ పోస్ట్ టీము, ఫ్లయింగ్ స్క్వాడ్ వీళ్ళందరూ బాగా చెకింగ్ చేస్తున్నారు. మీరు జాగ్రత్తగా ప్రతి మనీ ట్రాన్సాక్షన్లో వస్తువులు కొన్నా సరే మీరు మీ దగ్గర బిల్స్ని పెట్టుకొని ట్రావెలింగ్ చేయవలసిన కోరుతున్నాము. మన దగ్గర చెక్ పోస్ట్లో పట్టుకున్న 22 లక్షలని ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు హ్యాండ్ ఓవర్ చేసుకున్నారు. ఆ అమౌంట్కి సరైన బిల్స్ వాళ్ళు చూపించి ఉండలేదు. దానివల్ల ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు హ్యాండ్ ఓవర్ చేసుకోవడం జరిగినది. కాబట్టి తమరు ఏ సొమ్మునైనా కానీ తర్వాత మన మెటీరియల్ కానీ ఏ బిల్స్ లేకుండా ట్రావెలింగ్ చేస్తే కనుక ప్రభుత్వం స్వాధీనం చేసుకుంటారు. కాబట్టి ప్రజలు జాగ్రత్తగా ఉండి మాకు సహకరించవలసిన కోరుతున్నాము. ఎండ తీవ్రత బాగా పెరుగుతుంది కాబట్టి ప్రజలందరూ మీరు ఇంట్లోనే ఉండి మీరు భార్య పిల్లలతో హ్యాపీగా ఉండవలసిందిగా కోరుతున్నాం. బయటికి మట్టికి ఎండలో తిరిగితే అనేకమైన ఇబ్బందులు అవుతాయి. కాబట్టి పెద్దవాళ్ళని ఇంట్లోనే ఉంచి నీడన ఎక్కువగా ఉండే విధంగా చూసుకొని నీడలో చెట్టు నీళ్ళలో వాటిలో ఉండి జాగ్రత్తగా ఉండవలసిందిగా కోరుతున్నాం. మరలా రాష్ట్రంలో వైసీపీ అధికారంలోకి రావడం ఖాయమని వైసీపీ పోలవరం నియోజకవర్గ పరిశీలకులు జట్టి గురునాథరావు తెలిపారు. జంగారెడ్డిగూడెం పట్టణంలోని 4వ వార్డులో వైఎస్ఆర్సీపీ ఎన్నికల ప్రచారం ఆదివారం నిర్వహించారు. ఈ సందర్భంగా నాయకులు గడప గడపకు వెళ్లి నూతన మేనిఫెస్టోను వివరిస్తూ ఓట్లను అభ్యర్థించారు. ఈ సందర్భంగా జట్టి గురునాథరావు మాట్లాడుతూ ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రజలు తమ వద్దకు వెళుతుంటే మరలా వైఎస్ఆర్సీపీకి ఓటు వేస్తామని చెప్పడం తమకెంతో సంతోషంగా ఉందన్నారు. రాబోయే ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ మరలా అధికారంలోకి రావడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ ముప్పుడు వీరాంజనేయులు, నాయకులు రమణ, చిప్పాడ వెంకన్న, పాములపర్తి శ్రీనివాస్, గద్దాడ శ్రీను, అమ్మ నిలయం శ్యామ్, వీరవల్లి సోమేశ్వరరావు, షేక్ హీరా హకీం తదితరులు పాల్గొన్నారు. ఈ రోజున జంగారెడ్డిగూడెం పట్టణం కొత్తపేట విజయనగర వాసు ఇంద్రారపేట పర్యటన మరి ప్రారంభించడం జరిగింది. ఈ పర్యటనలో మరి స్థానిక కౌన్సిలర్లు ముప్పుడంజి, అలాగే ఇన్ఛార్జి మరి రావణ గారు, అలాగే స్థానిక నాయకులు చిప్పాడ వెంకన్న గారు, ఇంకా మిగతా పెద్దలందరూ ఆధ్వర్యంలో గడప గడపకి ఈరోజు తిరగడం జరుగుతుంది. మరి ప్రతి చోట కూడా అందరూ కూడా వైఎస్ఆర్సీపీ పార్టీకి ఓటేస్తాం, జగనాన్ని గెలిపిస్తాం, 2 ఓట్లు కూడా వైఎస్ఆర్సీపీకి వేసి ఫ్యాన్ గుర్తుకేసి నెగ్గిస్తామని చెప్పడం మాకు ఆనందాన్ని ఇస్తుంది. తప్పకుండా మరి రాష్ట్రంలో మళ్ళీ జగన్ గారు జూన్ 3 తర్వాత ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తారని చెప్పి గంటవాదం చెప్తున్నాం. ఇప్పుడు ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. చూస్తూనే ఉండండి సిటీ న్యూస్.
మన జంగారెడ్డిగూడెంలోని సాయి దుర్గా మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నందుగల డాక్టర్ బండారు శ్రీలత ఎంబీబీఎస్ డిఎన్బి ఓబీజీ గారిచే గర్భిణీలు బాలింతలు స్త్రీల సంబంధిత సమస్యలకు అత్యాధునిక వైద్యం మరియు సంతానలేమికి ఐయుఐ మొదలగు విధానాలలో శస్త్రచికిత్స అందించబడును. 24/7 ప్రసూతి సేవలు, అండాశయ సమస్యలకు, గర్భసంచి మొదలగు సమస్యలకు లాప్రోస్కోపీ విధానాలలో శస్త్రచికిత్స, అలాగే గర్భిణీ పరీక్షలు, రక్తహీనత, ఉమ్మనీరు తగ్గిపోవడం, బిడ్డ బరువు తక్కువగా ఉండటం, గర్భిణీలకు వచ్చే షుగర్, అధిక బీపీ సమస్యలు, నెలసరి ఇబ్బందులకు అత్యాధునిక వైద్యం అందించబడును. సంప్రదించండి అత్తెలి పోసేశ్వరరావు ఎంబీబీఎస్ డిఎన్బి ఆర్థోపెడిక్ సర్జన్ మరియు మేనేజింగ్ డైరెక్టర్ మరియు తూటికుంట సాయి కుమార్ మేనేజింగ్ డైరెక్టర్ల ఆధ్వర్యంలో నడపబడుతున్న హాస్పిటల్ సాయి దుర్గా మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, పాత ఎంఆర్ఓ ఆఫీస్ రోడ్, టీటీడీ కళ్యాణ మండపం ఎదురుగా, అస్పారావుపేట రోడ్, జంగారెడ్డిగూడెం. ఫోన్స్ 08821 224104 and 8332004104. మీ ఆర్థిక అవసరాలలో ఆత్మీయ నేస్తం శ్రీరామచంద్ర మార్క్ సొసైటీ లిమిటెడ్, జంగారెడ్డిగూడెం. గత 20 ఏళ్లుగా ఖాతాదారుల అవసరాలలో నమ్మకమైన నేస్తంగా నిలబడి అప్లాండ్ ఏరియాలో దిగ్విజయంగా నడపబడుతున్న సంస్థ శ్రీరామచంద్ర. దశాబ్దాల కాలంగా నమ్మకానికి, విశ్వసనీయతకు మారుపేరుగా నిలిచి ఖాతాదారుల సొమ్ముకు పూర్తి భద్రత కల్పిస్తోంది మీ శ్రీరామచంద్ర. మీ డిపాజిట్లపై అత్యధిక వడ్డీ రేట్లు, 3 నెలల కాల పరిమితిపై 5% వడ్డీ, 6 నెలల కాల పరిమితిపై 6% వడ్డీ, 6 నెలల నుండి 1 సంవత్సరం లోపు 7% వడ్డీ, 1 సంవత్సరం నుండి 3 సంవత్సరాల లోపు 10% వడ్డీ మరియు 7 సంవత్సరాల 96 రోజులకు మీ సొమ్ము రెట్టింపు. ప్రీ మెచ్యూరిటీ డిపాజిట్ల క్యాన్సిలేషన్, రికరింగ్ డిపాజిట్, సురక్ష డైలీ డిపాజిట్ సౌకర్యం కలదు. సేవింగ్స్ అకౌంట్, కరెంట్ అకౌంట్, లాకర్ సదుపాయం కలదు. బంగారు ఆభరణాలపై రుణ సదుపాయం కలదు. చిన్న వ్యాపారస్తులకు లోన్ సౌకర్యం కలదు. సక్రమమైన మార్గంలో సంపాదన ఎంత ముఖ్యమో సరియైన సంస్థలో పొదుపు చేయడం అంతే ముఖ్యం. వివరాలకు సంప్రదించండి శ్రీరామచంద్ర మార్క్ సొసైటీ లిమిటెడ్, ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా, శివశంకర్ హాస్పిటల్ ప్రక్కన, జంగారెడ్డిగూడెం. ఫోన్ నంబర్స్ 08821 225 మరియు 94917 11922. మన జంగారెడ్డిగూడెంలోని సాయి దుర్గా మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నందు చెవి, ముక్కు, గొంతు సమస్యలకు అత్యాధునిక పరికరాలతో వైద్యం అందించబడును. అలాగే చెవి నుండి చీము కారడం, కర్ణబేరికి రంధ్రాలు పడటం, మైక్రో ఇయర్ సర్జరీలు చేయబడును. మరియు సైనసైటిస్ సమస్యలకు టాన్సిల్స్, అడినాయిడ్స్, అలాగే చెవి, ముక్కు, గొంతులో పొరపాటున ఇరుక్కున్న వస్తువులు ఎండోస్కోపీ ద్వారా తీయబడును. చిన్నపిల్లల్లో వచ్చు జ్వరాలు, విరోచనాలు, ఫిట్స్, కామెర్లు మొదలగు సమస్యలకు వైద్యం. నవజాత శిశువులు మరియు పిల్లలకు కలిగే ఊపిరి సమస్యలు, మెదడువాపు వంటి సమస్యలకు అత్యాధునిక వైద్యం అందించబడును. అలాగే అత్యాధునిక పిఐసియు, ఎన్ఐసియు, అలాగే ఫోటోథెరపీ యూనిట్లు, చిన్నపిల్లలకు సంబంధించిన వెంటిలేటర్ తో ఎమర్జెన్సీ కేసులు 24/7 చూడబడును. సంప్రదించండి అత్తెలి పోసేశ్వరరావు ఎంబీబీఎస్ డిఎన్బి ఆర్థోపెడిక్ సర్జన్ మరియు మేనేజింగ్ డైరెక్టర్ మరియు తూటికుంట సాయి కుమార్ మేనేజింగ్ డైరెక్టర్ల ఆధ్వర్యంలో నడపబడుతున్న హాస్పిటల్ సాయి దుర్గా మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, పాత ఎంఆర్ఓ ఆఫీస్ రోడ్, టీటీడీ కళ్యాణ మండపం ఎదురుగా, అస్పారావుపేట రోడ్, జంగారెడ్డిగూడెం. ఫోన్స్ 08821 224104 మరియు 8332004104. వెల్కమ్ బ్యాక్. రానున్న ఎన్నికలలో ప్రజలు వారి 2 ఓట్లను ఫ్యాన్ గుర్తుపై వేయాలని వైఎస్ఆర్సీపీ ఏలూరు ఎంపీ అభ్యర్థి కారుమూరి సునీల్ కోరారు. జీలుగుమిల్లిలో వైఎస్ఆర్సీపీ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ ప్రచారంలో పోలవరం అభ్యర్థి తెల్లం రాజలక్ష్మితో కలిసి కారుమూరి సునీల్ పాల్గొన్నారు. వీరికి స్థానిక వైఎస్ఆర్సీపీ శ్రేణులు, ప్రజలు ఘన స్వాగతం పలికారు. మహిళలు మంగళహారతులు పట్టారు. యువత భారీ స్థాయిలో ర్యాలీ జరిపారు. ఈ గ్రామంలోని రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్, డాక్టర్ బాబు రాజేంద్ర ప్రసాద్ విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం గడప గడపకు వెళ్లి ఓట్లను అభ్యర్థించారు. ఈ సందర్భంగా అభ్యర్థులు మాట్లాడుతూ రాష్ట్రంలో మరలా వైఎస్ఆర్సీపీ అధికారంలోకి రావాల్సి ఉందన్నారు. దీనికోసం ప్రజలు వారి 2 ఓట్లను ఫ్యాన్ గుర్తుపై వేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ శ్రేణులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
మీ అమూల్యమైన ఘనమైన పవిత్రమైన ఓటు ముద్రను వేసి అత్యధిక ఓట్ల మెజారిటీ మీకు అందుబాటులో ఉంటామమ్మా. ఓకేనా? మీకు ఏ సమస్య ఉన్నా మేడం గారు ఉంటారు. ఢిల్లీ నుంచి ఏం రావాలో నేను తీసుకొస్తాను మీకు. ఓకేనా? మరి పథకాలన్నీ బాగుతున్నాయమ్మా మీకు? మరి ఇంటికి వచ్చిస్తారు, లేకపోతే ఇబ్బందులు పడాల్సిందే. మరి గుర్తుపెట్టుకోండి, ఈ నెల ఎంత ఇబ్బందులు పడ్డారు మీ గారు. ఈ నెల గెలిస్తేనే మీకు మంచి ఇబ్బందులు పడ్డారు కాబట్టి ఆవిడకి నాకు తెలిసి తప్పకుండా ఓపిక ఎక్కువ ఉంటుంది. కాబట్టి మీ అందరి సమస్యలు చక్కగా విని ఏది ఉన్నా కూడా మీకు అందుబాటులో ఉండి తప్పకుండా మీ అందరికీ మంచి జరిగే విధంగా మేడం గారు ఉంటారు. అలానే నేను ఢిల్లీ నుంచి ఏం తేవాలో అవి నేను తీసుకొస్తానని చెప్పి తెలియజేసుకుంటున్నాను. అలానే ఏదైతే మన సమస్యలు కానివ్వండి ప్రతిదీ తెలుసుకుంటూ మీకు అందుబాటులో ఉండే వ్యక్తి మన రాజలక్ష్మి గారు, అలానే బాలరాజు గారు. కాబట్టి 2 ఓట్లు కూడా ఫ్యాన్ గుర్తుపై వేసి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవ్వాలంటే 2 ఓట్లు కూడా ఫ్యాన్ గుర్తు మీద వేయాలని చెప్పి మీ అందరికీ తెలియజేసుకుంటూ మరి ఈరోజు మీ గ్రామం రావడం ఎంతో సంతోషంగా ఉంది. ఇంకా ప్రచార కార్యక్రమం ఇంకా ముందుకు తీసుకెళ్లి విజయవంతం చేయాలని చెప్పి మిమ్మల్ని అందరినీ కోరుతున్నాను. ఈరోజు చాలా ఆనందంగా ఉంది. ఇంతమంది బాలరాజన్న కుటుంబం వెంట గుండెల్లో గూడు కట్టుకొని ఈరోజు ప్రచారంలోని ఇంత ఉత్సాహంగా ఉల్లాసంగా పాల్గొన్నారు. మీ అందరికీ ఈ 20 సంవత్సరాల నుండి మీ బాలరాజన్న వెనుకలుంటున్నారు. మీ అందరికి ఏమిచ్చి రుణం తీర్చుకోలేము. ఒక పాదాభివందనం తెలియజేసుకోవడం తప్ప మీ అన్న ఎప్పుడు మీతోనే ఉంటాడు. అలాగే మీ అన్న అడుగుజాడల్లో కూడా నేను కూడా పోలవరం నియోజకవర్గాన్ని అభివృద్ధి పదంలో ముందుకు తీసుకెళ్తానని మీ సందర్భంగా మీ అందరికి తెలియజేసుకుంటున్నాను. తెలుగుదేశం పార్టీ పట్టణ అధ్యక్షులు రావూరి కృష్ణ పుట్టినరోజు వేడుకలు ఆదివారం ఘనంగా జరిగాయి. పట్నంలోని 4వ వార్డు ఇందిరా కాలనీలో టీడీపీ, జనసేన, బీజేపీ శ్రేణుల సమక్షంలో రావూరి కృష్ణ తన పుట్టినరోజు కేకును కట్ చేశారు. అనంతరం అమ్మ ప్రేమ వికలాంగుల సేవా సంస్థలో వికలాంగులకు దుప్పట్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తనకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలిపారు. రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రవేశపెట్టిన నూతన మేనిఫెస్టో పట్ల ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారని పోలవరం పరిశీలకులు జట్టి గురునాథరావు తెలిపారు. కొయ్యలగూడెం మండలం సీతంపేట గ్రామంలో వైఎస్ఆర్సీపీ సమావేశం నిర్వహించారు. గ్రామ సర్పంచ్ తోటకూర పద్మావతి, ఏఎంసీ డైరెక్టర్ తోట జయబాబుల ఆధ్వర్యంలో జరిగిన ఈ సమావేశంలో జట్టి గురునాథరావు ముఖ్య అతిథిగా పాల్గొని పార్టీ శ్రేణులను ఉద్దేశించి మాట్లాడారు. అనంతరం వివిధ పార్టీలకు చెందిన నాయకులు, కార్యకర్తలను వైఎస్ఆర్సీపీలోకి చేరారు. వీరికి కండువాలు వేసి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో కుప్పల వెంకటేశ్వరరావు, మధ్యాహ్నపు యేసు, తోటకూర శ్రీను, ఎడ్లవల్లి కృష్ణ, కోలా గంగబాబు, పెనుమర్తి సురేష్ తదితరులు పాల్గొన్నారు. టీడీపీ నుంచి వైసీపీలోకి వచ్చినందుకు సోంపల్లి బేబీ గారు రాబోయే ఎన్నికలలో ప్రజలు తమ 2 ఓట్లను సైకిల్ గుర్తుపై వేయాలని తెలుగుదేశం పార్టీ నాయకులు పెనుమర్తి రామ్ కుమార్ కోరారు. జంగారెడ్డిగూడెం పట్టణంలోని 29వ వార్డులో ఎన్డీఏ కూటమి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా నాయకులు గడప గడపకు వెళ్లి రాబోయే ఎన్నికలలో 2 ఓట్లను సైకిల్ గుర్తుపై వేసి ఎంపీగా పుట్టా మహేష్ ను, చింతలపూడి ఎమ్మెల్యేగా సొంగ రోషన్ కుమార్ ను గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో నాయకులు రాజాన సత్యనారాయణ, తూటికొండ దుర్గారావు, మద్దిపట్టి నాగేశ్వరరావు, కోటగిరి ప్రమీల, చింతల నాని, రామారావు, చేను ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.
వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటు హక్కు వినియోగించుకున్న అధికారులు, ఉద్యోగులు ప్రతి ఒక్కరూ ఓటు హక్కును వినియోగించుకోవాలని సూచించిన రిటర్నింగ్ అధికారి అద్దయ్య. పేదలను లక్షాధికారులుగా చేసిన నాయకుడు సీఎం జగన్. ఎన్నికల ప్రచారంలో మున్సిపల్ చైర్పర్సన్ బత్తిన నాగలక్ష్మి స్పష్టం. రాబోయే రోజుల్లో ప్రజలు ఎన్డీఏ కూటమి అభ్యర్థులను గెలిపించాలి. ఎన్నికల ప్రచారంలో నాయకులు విజ్ఞప్తి. రైతు భరోసా కేంద్రాల ద్వారా ధాన్యం కొనుగోలు ప్రక్రియను రైతులు సద్వినియోగం చేసుకోవాలి. తహసీల్దార్ శ్రీవజోజీ సూచన. ఇంతటితో ఈ వార్తలు సమాప్తం. నమస్కారం.